ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ సన్నిధికి తీసుకుని వచ్చినందుకు ఈ వందనాలు. గొప్ప దేవుడివి, ప్రేమ కలిగిన దేవుడివి, కనికరము, కటాక్షము, జాలి, వాత్సల్యత చూపించే దేవుడు ప్రభువా. నీ కోపము అయినా నిమిషం మాత్రమే ఉంటుంది, నీ దయ మా ఆయుష్కాలం అంతా ఉంటుంది ప్రభువా. అలాంటి గొప్ప నీ దయను బట్టి వందనాలు నైనా. నీ కృప కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో నైనా, నీ యందు భయభక్తులు కలిగే వారి విషయంలో నైనా, నీ దృష్టి ఎప్పుడు నైనా ఉంటుంది, నీ ఆలోచన ఎప్పుడు వారి మీదనే ఉంటుంది ప్రభువా. అలాంటి వారి విషయంలో మీరు సంతోషించే దేవుడు అయి ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు మా జీవితంలో ఉండడం మా ధన్యతనైనా. నువ్వు లేని జీవితాన్ని, నువ్వు లేని దినాలని, నువ్వు లేని ప్రభువా ఏది మేము గడపలేమునైనా. అంత గొప్ప దేవుడు నైనా. అయినా నీ కృప చూపించినప్పుడు మేము ఎంతగానో ఆనందిస్తాం దేవా. ఈ సన్నిధి మాకు దూరమైనప్పుడు అయినా మేము ఆ బాధను వర్ణించలేము దేవా. అలాంటి నీ సన్నిధి కొరకై వచ్చాము, నీ కృప కొరకై వచ్చాము అయినా. మాలో మీరు ఉండండి, మమ్మల్ని మీరు నడిపించండి దేవా. మా హృదయాల్ని పరిశుద్ధాత్మ దేవా మీరేనైనా నీకు ఇష్టమైన రీతిలో పెరిగి నలిగిన హృదయంలోనికి మార్చండి నా తండ్రి. పాడే పాటలన్నీ అయినా మాకు ఆనందము, నీకు అయినా సంతోషాన్ని కలిగించడానికి సహాయం చేయండి. నీ వాక్యంలో ఉన్న ఆలోచనలు, తలంపుల్ని మా హృదయం తలంపుల్లోనికి పంపించండి దేవా. మా జీవితాలకు అవసరమైన విషయాల్ని నీ ప్రత్యక్షత ద్వారా, నీ యొక్క కృప ద్వారానే బయలుపరచండి తండ్రి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హోసన్న సాంగ్స్లో నుంచి 235వ పాట పాడుకుందాం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహువున్నతమైన కృపా. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహువున్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన
శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నా క్రయధనముకై రుధిరము కాచితివి ఫలవంతములైన తోటగా మార్చితివి నా క్రయధనముకై రుధిరము కాచితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలన ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటే నీకిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిన్ను కొనియాడెదను ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలన ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేనిది జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా ఉన్నతమైన కృపా బహు ఉన్నతమైన కృపా అలాగే 236 పాట పాడుకుందాం. సిలువలో రేలాడే నీ కొరకే సిలువలో రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము సిలువలో రేలాడే నీ కొరకే సిలువలో రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము సిలువలో రేలాడే నీ కొరకే సిలువలో రేలాడే కలువరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోయు కృంగుచునే కలువ
నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే గాయములాచే బాధ నొంది రక్తము కాచి హింస నొంది గాయములాచే బాధ నొంది రక్తము కాచి హింస నొంది సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే నాలుక ఎండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని నాలుక ఎండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగమును చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగమును సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే అలాగే 237 పాట పాడుకున్నాం. కరుణా సాగరా యేసయ్యా కను పాపగనను కాచితివి కరుణా సాగరా యేసయ్యా కను పాపగనను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి కరుణా సాగర
యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. మరణపు లోయలో దిగులు చందగా అభయము నొందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చందగా అభయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వారు అంటే యేసు ప్రభు ఆయన శిష్యులు వారు భోజనం చేయుచుండగా యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము అనెను. అలాగే పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన, ఇది క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో క్రొత్తదిగా తాగు దినం వరకు ఇకను దానిని తాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు చనిపోయే కొన్ని రోజుల ముందు, బహుశా అది ఆ రాత్రి చివరి రాత్రి అయి ఉండొచ్చు, యేసుప్రభు భోజనం చేస్తూ ఉన్నాడు. మనలాగా అన్నం కాదు, వాళ్ళు రొట్టెలు తినేవాళ్ళు కాబట్టి ఒక రొట్టె విరిచి వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇది నా శరీరము అని చెప్పాడు. బ్రతికుండగానే ఒక రొట్టెను వాళ్ళకి ఇచ్చి, ఇప్పటి నుంచి ఇది నా శరీరము. అలాగే వాళ్ళు తిన్నాక ఒక గిన్నెలో ద్రాక్షారసం ఉంటే అది వాళ్ళకి ఇచ్చాడు. అది వాళ్ళందరూ తాగారు. అప్పుడు అన్నాడు ప్రభు, ఇది క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం. అంటే కింద క్రొత్త నిబంధన అన్నాడు. ఒక క్రొత్త నిబంధన కోసము చిందించబడుతున్న నా రక్తము అన్నాడు. రొట్టెనిచ్చి నా శరీరం అన్నాడు. రక్తం ఇచ్చేమో నిబంధన కోసం చిందించబడే రక్తం అన్నాడు. ఇంకా మూడో మాట ఏమన్నాడంటే, ఇంకా చివరిగా మనం దేవుని రాజ్యములో క్రొత్తదిగా తాగే వరకు నేను ఇంకా మీతో ఇది తాగను. ఇదే లాస్ట్ ఈ భూమి మీద మీతో కలిసి తిని తాగడం. మళ్ళీ దేవుని రాజ్యం వచ్చినప్పుడు అప్పుడు క్రొత్తదిగా తాగేంత వరకు ఇది ఇంకా దాన్ని తాగను అని చెప్పి ప్రభు వెళ్ళిపోయాడు. ఇది ప్రభు యొక్క శరీరాన్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మాటలు. ఎందుకంటే ప్రభు మన మధ్యలో లేకపోయినా ఆయన శరీరం మన మధ్యలో ఉన్నది, ఆయన రక్తము మన మధ్యలో ఉంది. అదే చివరిసారి తన శిష్యులకు ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇది క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం. క్రొత్త నిబంధన, మన బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, తర్వాత కొత్త నిబంధన. మత్తయి సువార్త వరకేమో పాత నిబంధన ఉంటే, మలాకీ వరకు మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన. నిబంధన అంటే దేవుడు మనుషులతో చేసుకున్న ఒక తీర్మానం కావచ్చు, మనుషునికి దేవునికి మధ్య ఒక అగ్రిమెంట్ కావచ్చు. మీరు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, అప్పుడు నేను ఇలా ఉంటాను. మీరు నన్ను సేవిస్తే నేను మీతో ఉంటాను, నన్ను వదిలిపెడితే నేను మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి, ఎందుకంటే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను తీసుకొని వచ్చాను కాబట్టి నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. అంటే ఒక అగ్రిమెంట్ అన్నమాట. ఎవరు తప్పినా కూడా దానికి శిక్ష ఉంటుంది. దేవుడు ఎప్పుడు తన నిబంధన మీరేవాడు కాదు, కానీ మనుషులు మీరేవాళ్ళు. అందుకే పాత నిబంధనలో, ఈ పాత నిబంధనలో జనాలందరూ ఈ ఆజ్ఞలన్నీ మీరుతా వచ్చారు. దేవుడు ఎన్నోసార్లు ఎంతో మందిని పంపించిన వాళ్ళు వినలేదు. శిక్షకి, పాపానికి, మరణానికి, నాశనానికి గురయ్యారు. దేవుడే వెళ్ళగొట్టాడు, దేవుడే చంపేశాడు, దేవుడే దూరం చేసుకున్నాడు చాలా మందిని. అయినా ఆయన ప్రేమ ఎప్పుడూ మారేది కాదు. అందుకనే చివరిగా, ఈసారి నా కుమారుని రక్తంతో నిబంధన చేసుకుంటాను, మోషేతో మాటలతో పలక మీద రాసిన నిబంధన కాకుండా ఒక రక్తంతో నిబంధన చేస్తానని చెప్పి ఒక కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. దేవుడు కూడా ఫస్ట్ది ఫెయిల్ అయింది. ఫస్ట్ నిబంధన వర్కౌట్ అవ్వల, ఫస్ట్ నిబంధనలో నిలవలేకపోయారు.
అందుకే రెండవ నిబంధన అని చేశారు. కొత్త నిబంధన అంటే పాత నిబంధన. ఫస్ట్ మనకు ఒక ఇల్లు ఉంటుంది, దాన్ని ఇల్లు అంటాం. అదే మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకుంటే అది కొత్త ఇల్లు అంటాం. అలాగే ఫస్ట్ ఒక నిబంధన ఉండేది. ఎప్పుడైతే దేవుడు ఇంకొక నిబంధన చేసేసరికి అది కొత్త నిబంధన అయింది. అంటే కొత్త ఇల్లు ఎట్టనో ఫస్ట్ ఒక నిబంధనలో ఉన్నారు ప్రజలందరూ. అప్పుడు యేసుప్రభు భూమి మీదకి రాలే, జస్ట్ దేవుడే దిగొచ్చి మోషేకు ఆజ్ఞలు పలకల మీద రాసి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, ఇంకా కొన్ని మాటలు. అది ఫస్ట్ చేసుకున్న నిబంధన. కానీ దాంట్లో నిలబడలేకపోయారు, చేయలేకపోయారు. అందుకే దేవుడు రెండో నిబంధన చేశాడు, అది కొత్త నిబంధన. దీన్ని ఎలా చేశాడంటే తన కుమారుని పంపించి ఆయన రక్తం వలన ఇది కొత్త నిబంధన చేశాడు. అందుకే ఇక్కడ తన శిష్యులకు చెప్తున్నాడు, ఇది నిబంధన విషయమై, అంటే కొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తం. ఈ కొత్త నిబంధనలో కొన్ని విషయాలు ప్రభువు మార్చాడు. మనకి హెబ్రీ పత్రిక మొత్తం కూడా కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఎలా మార్పులు జరిగాయి, పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోకి ఎలా వచ్చాము, అప్పుడు బలులు భక్తి ఎలా ఉండేది, తిరిగి కొత్త నిబంధనలోకి ఎలా వచ్చామని చెప్పాడు. నిజంగా మనం ఈ కొత్త నిబంధనలో మనకేమేం జరిగినాయి అంటే, అది హెబ్రీ పత్రిక మనకు 8వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. అది ఐగుప్తు దేశంలో నుండి వారిని పితరులను వెలుపలి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. దేవుడు ఫస్ట్ ఒక నిబంధన చేశాడు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు. అయితే వాళ్ళు ఆ నిబంధనలో నిలబడలేదంట. అందుకే దేవుడు వారిని అలక్ష్యం చేశాడంటే వదిలేశాడు. మనుషుల మధ్యలో కూడా కొన్ని నిబంధనలు అంటే అగ్రిమెంట్ అన్నమాట, ఒకరికొకరు కలిసి ఉండడానికి ఉన్న విషయాలు అన్నమాట. అవి ఎప్పుడైతే సెట్ కాలేదనుకో ఒకరికొకరు, ఆ నిబంధన విషయంలో ఒకరినొకరు నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఎప్పటికీ ఆ రెండు కలిసి ఉన్నప్పుడే, వారిద్దరి మధ్య ఉన్నప్పుడే ఆ చేసుకున్నవి వాళ్ళిద్దరి మధ్య ఆ నిబంధన ఉండిద్ది. ఎప్పుడైతే వాటిలో ఒకరు చేయలేకపోయినా ఇంకొకరు చేయలేకపోయినా వారితో చేసుకున్నవి విడిపోతాయి. ఇది మనుషులకే కాదు, దేవుడు కూడా అలా జరిగింది. ఫస్ట్ ఐగుప్తులో నుంచి ప్రజల్ని పిలిపించుకొచ్చుకొని, మీరు నా పిల్లలు, నేను మీ దేవుణ్ణి, మీకు నాకు ఇట్లా ఉండిద్ది, మీరు ఇట్లుండండి నేను ఇట్లుండానని కలిసి జీవించడానికి ఒక నిబంధన చేసుకున్నాడు. కానీ అలా జీవించలేకపోయారు. వాళ్ళు నా నిబంధనలో నిలబడలేదు, అందుకే వాళ్ళను నేను అలక్ష్యం చేశాను, వదిలేశాను అంటున్నాడు. అయితే ఒక ప్రవచనాన్ని ఒక ప్రవక్త ద్వారా ప్రవచించాడు. అదేంటంటే, నేను ఇశ్రాయేల్ వారితో కొత్త నిబంధన చేసుకుంటా. అది ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు చేసిన లాంటిది కాదు, కొత్తది. ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఎట్లా చేశాడు? పలకల మీద రాసి చేశాడు. కానీ ఇప్పుడైతే తన కుమారుణ్ణి పంపించి ఆ రక్తము ద్వారా నిబంధన చేసుకున్నాడు. అంటే రాసిచ్చి నిబంధన చేసుకోలే, మాటలు మాట్లాడుకొని నిబంధన చేసుకోలే. తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన మరణం ద్వారా, అంటే ఈయన శరీరం మీకోసం ఇస్తున్నా, ఈయన రక్తం మీకోసం ఇస్తున్నా, ఇప్పుడు మీకు నాకు నిబంధన ఏంటంటే, దీన్ని అంగీకరిస్తే మీరు నా పిల్లలు, నేను మీ దేవుణ్ణి అవుతాను, మీకు నాకు మళ్ళీ ఉంటది.
అని దేవుడు కనికరపడి ఒక కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. అది ఇంతకు ముందు లాంటిది కాదు. అది నిలబడలేకపోయారు, అందుకే ఫస్ట్ది కొట్టేయాల్సి వచ్చింది. అందుకే కొన్ని ఫస్ట్ అన్ని సక్సెస్ అవుతాయి అనుకుంటాం మనం. దేవుడు కూడా పాత నిబంధన పర్ఫెక్ట్ గా ఉండింటే కొత్త నిబంధన చేయాల్సిన అవసరం లేదు. పాత ఇల్లు మంచిగుంటే కొత్త ఇల్లు ఎవరు కట్టుకోరు కదా. అలాగే పాత నిబంధన పర్ఫెక్ట్ గా మనుషుల్ని పరిశుద్ధులుగా చేసి దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగితే కొత్త నిబంధన వచ్చి యేసు ప్రభు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పాత నిబంధన చేయలేకపోయింది కాబట్టి కొత్త నిబంధన యేసు ప్రభు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో పాత నిబంధనకి తేడాలు వచ్చినాయి. దానిలాగా చేయలే, ఇది కొత్తది కాబట్టి దీంట్లో ఉన్న విషయాలు కూడా కొత్తగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలో దేవుడు చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, చూడండి 10వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విరుద్ధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఇంతకుముందు పాత నిబంధనలో ఏమన్నాడు దేవుడు తెలుసా? పలకల మీద రాశాడు, పలకల మీద రాసి ఇవి చేయమన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి పలకలు లేవు, రాత లేదు, డైరెక్ట్ గా మనస్సులో రాస్తానన్నాడు. మనస్సులోనే ధర్మవేదులు రాస్తాను, హృదయములోనే వాటిని రాస్తానని చెప్తున్నాడు. అందుకనే పాత నిబంధనలో అక్షరాలు ఉంటే కొత్త నిబంధనలో ఆత్మ ఉన్నాడు. పాత నిబంధనలో పెన్ను పేపర్ మీద రాస్తే కొత్త నిబంధనలో హృదయాలు పరిశుద్ధాత్మ దేవుడు అనే విధంగా రాశాడు. పాత నిబంధనలు అయితే ఆ మందిరానికి వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి ఏం చెప్పాడని చూసుకొని పాటించాల్సి వచ్చేది. కొత్త నిబంధనలో అయితే మనస్సులో హృదయంలోనే రాస్తున్నాడు కాబట్టి మనం ఏ బుక్ లో చూడాల్సిన అవసరం లేదు. మన మనసులో మన హృదయంలో ఆటోమేటిక్గా దేవుని ఆ ధర్మ విధులను పెట్టాడంట. ధర్మ విధులు అంటే ఆజ్ఞలు, ధర్మ ప్రకారం చేయాల్సిన విధులు. పాత నిబంధనలు అయితే పలకల మీద రాశాడు, కొత్త నిబంధనలు అయితే మనస్సులో రాశాడంట, హృదయముల మీద రాస్తానన్నాడు. అదే పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా. అందుకే మనం బుక్కులలో ఎన్ని రాసుకున్నా, పేపర్లలో ఎన్ని రాసుకున్నా అవి కాదు ఈరోజు దేవుడు చూసేది. మన హృదయంలో ఎన్ని ఉన్నాయి, మన మనసులో ఎన్ని ఉన్నాయి. డైరెక్ట్ గా నేను వాళ్ళ హృదయంలోనే రాస్తా, వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది, వాళ్ళ మనసుల మీద రాస్తానన్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి, నేను వారికి దేవుడైదును, వారు నాకు ప్రజలయ్యి ఉందరు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. ఇక రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుని గురించి తెలుసుకోమని సహోదరునికి గాని పట్టణస్థునికి గాని చెప్పరంట. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ తెలుసుకుంటారంట. అదే పాత నిబంధనలు అయితే ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం లేకపోతే అమావాస్య విశ్రాంతి దినాల్లో ధర్మశాస్త్రం అంతా తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాంట్లో ఏమున్నాయి, ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేవాళ్ళు. అంతేకాకుండా తలల మీద, డోర్ల మీద, ఇంట్ల మీద, గౌనల మీద వాక్యాలు రాసుకోమని చెప్తాడు, పిల్లలకు నేర్పమని చెప్తాడు. అంటే పాత నిబంధనలో చెయ్యాలి చెప్పాలి అని ఉండేది. కొత్త నిబంధనలు అయ్యేసరికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆటోమేటిక్గా వాళ్ళే ఆయన తెలుసుకుంటారంట. అది మనకు కొత్త నిబంధనకి పాత నిబంధనకి దేవుడు చేసిన తేడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాడు.
కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, నన్ను తెలుసుకోమని సహోదరునికి కానీ పట్టణస్థునికి కానీ ఉపదేశం చెయ్యరు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు నన్ను తెలుసుకుంటారు. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఈ కొత్త నిబంధన కోసం నేను రక్తం ఇస్తున్నానన్న ప్రభు, ఈ నిబంధన ఏంటంటే మన మనస్సులో హృదయంలో రాస్తానన్నాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ వాళ్ళంతటే వాళ్ళే తెలుసుకుంటారు అన్నాడు. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, నేను వారి విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. పాత నిబంధనలో తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. దోషం చేసినా పాపం చేసినా, అది రాజైనా సేవకుడైనా యాజకులైనా మరి ప్రజలైనా ఏ తప్పు చేసినా కూడా చనిపోయేవాళ్ళు. దోషం చేస్తే శిక్ష తప్పించుకునే వాళ్ళు కాదు. అంటే పాత నిబంధనలో దోషాలు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుని కోపం ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ విషయం ఎలా మార్చాడో తెలుసా? దోషముల విషయంలో దయ చూపిస్తాడంట. దోషముల విషయంలో దయగలిగి పాపాలనైతే ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవడంట. ఎంత చేంజ్ చేశాడో చూడండి. దోషాలు చేస్తే పాత నిబంధనలు అయితే శిక్షించేవాడు, చంపేవాడు, వెలివేసేవాడు, పట్టణాలని దేశాన్ని నాశనం చేసేవాడు. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి దోషముల విషయంలో దయ చూపిస్తాడంట. పాపాలైతే ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడని. ఈరోజు ఆ కొత్త నిబంధనలో మనం ఉన్నాం. నిజంగా చేసిన తప్పులను మనల్ని ఒకళ్ళు ఏమన్నా అన్నా, లేకపోతే మనం చేసిన అయినా మర్చిపోవడం చాలా కష్టం. కానీ దేవుడు అంటున్నాడు, మన పాపాలను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని గుర్తు కూడా చేసుకొని అంటున్నాడు. దోషాల విషయాల్లో కూడా దయ చూపిస్తాను తప్ప కోపం చూపి అని అంటున్నాడు. ఇది కొత్త నిబంధన. ఎందుకంటే పాత నిబంధనలో దోషం చేస్తే కొట్టుకుంటా, శిక్షించుకుంటా, చంపుకుంటా, వెలివేసుకుంటూ వచ్చారు. దానివల్ల ప్రజలు దూరమయ్యారే తప్ప దేవునికి దగ్గర కాలేదు. అలా అని ప్రభు ఇప్పుడు మార్చుకున్నాడు. దోషాలను బట్టి కోపం చూపించి వెలివేసి చంపి దూరం చేస్తే ఇంకా దూరం అయిపోతున్నారు తప్ప దగ్గరికి రావట్లేదు. అందుకే వీళ్ళ విషయంలో నేను దయ చూపిద్దామని ఎవరైనా ఇప్పుడు దోషాలు చేస్తే వాళ్ళ విషయంలో దయ చూపిస్తున్నాడు. అందుకనే కదా ఈరోజు ఎంతో మంది వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, నక్సలైట్లు, ఎంతమంది ఎన్ని పాపాలు చేసినా ఈరోజు వాళ్ళు క్షమించబడి దేవుళ్ళలోకి రాగలిగారంటే ఆయన దయ చూపించబడ్డారు. మనందరం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. మనం చేసిన వాటి విషయంలో ఆయన దయ చూపించి శిక్షించకుండా, అందుకే ఈ పాత నిబంధన శిక్షించేవాడు. ఇప్పుడైతే కొత్త నిబంధనలో ఎవరెన్ని తప్పులు చేసినా ఒక్క మాట అనట్లా, దేశంలో ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నా ఏమనట్లా. ఎందుకంటే దయ చూపిస్తున్నాడు. దయ ద్వారా దోషాలు మానుకొని ప్రభు దగ్గరికి వస్తారని. ఇంకా పాపాలు అయితే జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అంతకుముందు నువ్వు ఎన్నన్నా చేయి, అంతకుముందు ఎలా అన్నా బ్రతకని, అంతకుముందు ఏమన్నా చేయని, అయ్యి నేను అసలు గుర్తే చేసుకొని అంటున్నాడు. ఈరోజు నిజంగా ఇలాంటి కొత్త నిబంధనలోకి మనం తెచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇది నిబంధన విషయం, కొత్త నిబంధన కోసము చిందించబడుతున్న నా రక్తం. ఒక కొత్త నిబంధన చేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. మనమైతే అగ్రిమెంట్లు చేసుకుంటాం, సంతకాలు చేసుకుంటాం, లేకపోతే ఏనా చేసుకుంటాం ఒకరి మధ్య. కానీ దేవుడు తన రక్తాన్ని అగ్రిమెంట్ గా చేసుకోవడానికి మనకిచ్చాడు. అందుకే ఇక్కడ చూడండి 11వ వచనంలో, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా
చేశాడు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టేసరికి పాత ఇల్లు ఎట్లా అయిద్దో, కొత్త నిబంధన అని చెప్పేసరికి ఫస్ట్లో ఉన్నాయన్నది పాత అయిపోయినాయి. మరి ఏది పాతగిలి చూడండి, ఏది పాతగిలి ఊడిగిపోవునో అది అదృశ్యమొకటికి సిద్ధముగా ఉంది. ఇప్పుడు మన కొత్త ఇంట్లోకి వచ్చే పాత ఇల్లు ఏమైంది? ఊడిగిపోయి చివరికి అది వెళ్ళిపోద్ది. అలాగే పాత నిబంధన కూడా మనం కొత్త నిబంధనలోకి వచ్చాం కాబట్టి అది ఊడిపోయి అదృశ్యమైపోద్ది. ఇదంతా హెబ్రీ పత్రికలో హెబ్రీ సంఘస్థులకు చెప్పాడు. మనము కొత్త నిబంధనలోకి వచ్చాం. ఈ కొత్త నిబంధనలో దేవుడు మనలోనే రాస్తాడు, అన్ని మన హృదయంలోనే రాస్తాడు, మన మనసులో రాస్తాడు. బుక్కులు పేపర్లు అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వాళ్ళు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు వాళ్ళే తెలుసుకుంటారు. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే దోషాల విషయంలో దయ చూపిస్తాడు. పాపాలైతే ఎన్నడూ గుర్తు చేసుకోడు. నిజంగా మన పాపాలన్నీ డిలీట్ చేస్తే ఎంత, మనం అన్న మాటలు, మనం చేసిన తప్పులు అన్ని దేవుడు గుర్తు చేసుకోకుండా వదిలేస్తానంటున్నాడు, దయ చూపిస్తానంటున్నాడు. చేసిన దోషాల విషయంలో శిక్షకు బదులు దయ చూపిస్తా అన్నాడు. అలాంటి కొత్త నిబంధన ఆయన రక్తం ద్వారా చేశాడు. కాబట్టి 10 నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం. ఆరాధన చేసుకుంటూ దేవుణ్ణి తలపోచుకుందాం. పాతది నిలబడలేకపోయారు, పాత నిబంధనలో ఉండలేకపోయారు ప్రజలు. పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞలు కఠినంగా ఉండేటి, రాళ్ల మీద రాసిచ్చాడు, చేయలేకపోయారు వాళ్ళు. ఎంతోమంది బలైపోయారు. దేవుడే తన ప్రజలను శిక్షించి దేశాన్ని, రాజుల్ని లేకుండా చేశాడు. ఇప్పుడైతే అలా కాకుండా మన హృదయంలో, మనసులోనే రాస్తా అన్నాడు. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు అనేది పరిశుద్ధాత్మ ఉన్నాడు మనలో. ఆయన తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే. మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉపదేశించకపోయినా ప్రతి ఒక్కరు ఆయన్ను తెలుసుకుంటారు. ఇంకా మన దోషాల విషయంలో ఆయన దయ చూపించి మన పాపాలైతే ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. మన పాపాల విషయాల్లో ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోను. నిజంగా అలాంటి కొత్త నిబంధనలోకి తీసుకొచ్చాడు. అదే పాత నిబంధనలో ఉంటే మన పాపాలను గుర్తు చేసుకొని దేవుడు శిక్షించి దూరం చేసేవాడు. మన దోషాలను బట్టి మనము నలగొట్టబడాల్సి వచ్చేది. కానీ మన దోషాల కోసం ఆయన నలగొట్టబడ్డాడు. మన అపరాధమైన శిక్ష ఆయన మీద పడింది. అందుకే ఆల్రెడీ వాటికి శిక్ష వేశాడు కాబట్టి మనకు దయ చూపిస్తున్నాడు. ఆల్రెడీ మనం చేసిన పాపాలకి యేసు ప్రభు మీద పడింది కాబట్టి మన పాపాలను గుర్తు చేసుకోను, జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. అలాంటి దేవుణ్ణి 10 నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఒక కొత్త నిబంధన చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా. పాత నిబంధనలో ప్రజలు నీ దగ్గరికి రాలేకపోతున్నారని ఈసారి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని ఇచ్చి ఒక కొత్త నిబంధన చేశారు. అందుకే పాపినైనా నేను రాగలిగాను. ఎంతో మంది పాపము, దోషాలు చేసిన వారందరూ నీ దగ్గరికి రాగలిగారు ప్రభువా, మారగలిగారు నైనా. ఈ క్రొత్త నిబంధన మీరు చేయకపోతే ఎంతో మంది నీలోకి వచ్చేవారు కాదు నైనా. మా పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా, మేము చేసిన దోషాల విషయంలో కోప్పడకుండా దయ చూపించి క్షమించి మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభువా. శిక్ష రావాల్సింది, దానికి మేము నరకం అనుభవించాల్సింది. నీ దయ వల్ల, నీ ప్రేమ వల్ల, నీ కృప వల్లే దేవా మమ్మల్ని విడిపించారు. దానికోసం నీ రక్తాన్ని కార్చారు ప్రభువా. అందుకే శిష్యులతో చివరిగా
మళ్ళీ దేవుని రాజ్యంలో నేను తాగే వరకు మీతో నేను ఉండనన్నావు ప్రభా. ఈరోజు మేము నిన్ను గుర్తు చేసుకుంటూ ఆరాధన చేస్తున్నాం. ఒకరోజు మీరు మేము కలిసి ఆ రాజ్యంలోనైనా క్రొత్తదిగా తాగే రోజు వరకు ఇలా గుర్తు చేసుకుంటున్నాము నాయన. సాదృశ్యంగా నాయన ఇందులో పాల్గొంటున్నాము తండ్రి. ఈ రక్తం ద్వారా మాకు కొత్త నిబంధన చేసి మమ్మల్ని ఆ నిబంధనలోకి తీసుకొచ్చావయ్యా. ఆ నిబంధన ద్వారా మమ్మల్ని రక్షించారు. ఆ నిబంధనే లేకపోతే మేము నీ దగ్గరికి వచ్చే వాళ్ళమే కాదు ప్రభా. ఆ నిబంధన బట్టే మా పాపాలన్నీ దూరం చేసావు నాయన. ఈరోజు మమ్మల్ని పాపిగా చూడట్లేదు, పరిశుద్ధులని పేరు పెట్టావు నాయన. దేవుని ప్రజలు, దేవుని సొత్తు అని పేర్లు ఇచ్చావు నాయన. పాపి అని మమ్మల్ని పిలవట్లేదు, కానీ మేము పాపులమే ప్రభువా. కానీ నువ్వు గుర్తు చేసుకోనని, అవి జ్ఞాపకం చేసుకోనని చెప్పుట చేత మేము పాపము చేసిన వారమని, నీ దృష్టిలో మీరు అలా చూడట్లేదని, మమ్మల్ని పరిశుద్ధులుగానే చూస్తున్నారనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకిచ్చారు ప్రభువా. అలాంటి గొప్ప దేవునికి మేము ఏమిచ్చి నన్ను తీర్చుకోలేము. ఈ నిబంధన కోసం నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి కనీసం ఈ నిబంధన ద్వారా అయినా నీ దగ్గరికి రావాలని, నీతో ఉండాలని మీరు ఏర్పాటు చేసిన ఈ సంకల్పాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాంటి దేవునికి మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక దీనస్థుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త నిబంధనకి మనకి అర్హత ఇచ్చిన ఆయన శరీరంలో, రక్తంలో పాల్గొందాం. మనం రక్షించబడడానికి కారణమైంది మన దోషాల విషయంలో దేవుడు మనల్ని క్షమించడానికి కారణమైంది. ఎందుకంటే మనం ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని, పదే పదే గుర్తు చేసుకోవాలని, జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇది చేయమన్నాడు నేను వచ్చే వరకు. కాబట్టి ఆయన శరీరంలో, రక్తంలో పాల్గొందాం. ప్రార్థన చేసుకొని, ప్రేమ కలిగిన దేవా, నీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. మాకు బ్రతికిచ్చింది నాయన, క్షమాపణ ఇచ్చింది, దయ ఇచ్చింది. అలాగే నీ శరీరము మేము పడాల్సిన శిక్ష అంతా పడింది. అందుకే ఈరోజు కొన్నిసార్లు మేము ఆ శిక్షను తప్పించుకున్నామంటే అది నీ కృప వల్లే. మేము చేసిన పాపాలకి, అపరాధాలకి, దోషాలకి మా మీద శిక్ష లేకుండా చేసినందుకే వందనాలు. మళ్ళీ మీ శక్తిని దయచేయండి. ఈ మరణాన్ని మేము గుర్తు చేసుకుంటూ అనేకులకు చెప్పడానికి సహాయం చేయమని, పాల్గొంటున్న మాకు ఈ శక్తిని ఇవ్వమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీదు సిలువలో కాచిన రుధిరం పాపికాశ్రయంబౌనే దేవా, పాపికాశ్రయంబౌనే. నీదు సిలువలో కాచిన రుధిరం పాపికాశ్రయం బౌనే దేవా, పాపికాశ్రయం బౌనే. నేను ఘోర పాపిని దేవా, నేను ఘోర పాపిని దేవా, తెలియక చేసిన
పాపపు రాశిని తెలియక చేసిన పాపపు రాశిని కడుగుము నీదు రక్తము తోడా, కడుగుము నీదు రక్తము తోడా, శుద్ధి పరచుము దేవా దేవా, శుద్ధి పరచుము దేవా, శుద్ధి పరచుము దేవా దేవా, శుద్ధి పరచుము దేవా. నీదు సిలువలో కాచిన రుధిరం పాపికా శ్రయంబౌనే దేవా, పాపికా శ్రయంబౌనే. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. నీ శరీరాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి వందనాలు. ఎంతగా నీకు రుణాన్ని మేము తీర్చుకోవడానికి మా దగ్గర లేదు ప్రభువా. ఈ మట్టి శరీరంలో ఇంతవరకు జీవాన్ని ఉంచి బ్రతికించి కాపాడుతున్నందుకై వందనాలు ప్రభువా. ఎన్నోసార్లు మా దోషాలు, మా పాపములు దేవా, మా అపవిత్రత నీ దగ్గరికి రాలేకుండా చేసినప్పుడు కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి, అయినా నీ మంచితనాన్ని బట్టి రాగలిగితే కరుణతో క్షమించి, కృపతో క్షమించి, దయతో అంగీకరించి ఎంతగా మాకు సహాయం చేశావు నాయనా. ఎంతగా నీ దగ్గర మాకు అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. ఎన్నిసార్లు కృప చూపిస్తూ వచ్చారో నాయనా, క్షమిస్తూ వచ్చారో, ఎన్నిసార్లు దయ చూపిస్తూ వచ్చారో నాయనా. అలాంటి గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలము తండ్రి? దోషములు, పాపములు చేయకుండా మరోసారి నీ దృష్టిలో మేము అయినా నిన్ను బాధ పెట్టకుండా అయ్యా ఎప్పుడు నీతో సమాధానము కలిగి, నీతో నడిపించబడుతూ, నీ దృష్టికి అనుకూలమైంది చేస్తూ, అనేకులకు నీ మరణం గురించి చెప్తూ బ్రతకడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. తన సొంత రక్తమును మన కొరకు కాచి బలియాయను తానే, ఆ సిలువలో బలియాయను తానే. తన సొంత రక్తమును మన కొరకు కాచి బలియాయను తానే, ఆ సిలువలో బలియాయను తానే.
పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనలను చేసి నిలబెట్టెను. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనలను చేసి నిలబెట్టెను. నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. క్రీస్తుని రక్తం, యేసు క్రీస్తుని రక్తం. పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. తన రక్తమిచ్చి మనలను కొనెను, సంగముగా చేసే వధువు సంగముగా చేసే. తన రక్తమిచ్చి మనలను కొనెను, సంగముగా చేసే. తన సంగముగా చేసే. తన రాజ్యములో సింహాసనమున కూర్చుండే భాగ్యము మనకిచ్చెను. తన రాజ్యములో సింహాసనమున కూర్చుండే భాగ్యము మనకిచ్చెను. నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. క్రీస్తుని రక్తం, యేసు క్రీస్తుని రక్తం. పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. తన ప్రాణమిచ్చి మనలో జీవము పోసి బ్రతికించెను తానే. క్రీస్తుతో బ్రతికించెను తానే. తన ప్రాణమిచ్చి మనలో జీవము పోసి బ్రతికించెను తానే. క్రీస్తుతో బ్రతికించెను తానే. నిర్మలమైన మనసాక్షితోను జీవింపధైర్యము మనకిచ్చెను. నిర్మలమైన మనసాక్షితోను జీవింపధైర్యము మనకిచ్చెను. నిర్దోషమైనది నిష్కలంకమైనది ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. ప్రభు యేసుని రక్తం, ఆ కల్వరి సిల్వ రక్తం. యేసుని రక్తం, యేసుని రక్తం. పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తం. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము. బైబిల్లో ఆది కాండము మొట్టమొదటిగా రాయబడింది. దాదాపు 50 అధ్యాయాలు ఆది కాండంలో రాశారు బైబిల్లో. ఈ అధ్యాయంలో దేవుడు ఎట్లా సృష్టించాడు, ఎట్లా మనుషులు వచ్చారు,
దేవుని కోపం వచ్చి జల ప్రళయంతో అందరినీ ఎలా నాశనం చేశాడు, మళ్ళీ ఒక్క కుటుంబం ద్వారా మళ్ళీ జనాలు బయటికి ఎలా వచ్చారు, తర్వాత అబ్రహామును అనే ఒక వ్యక్తిని పిలవడం, ఆయనకు సంతానం ఇచ్చి ఇస్సాకు అని పేరు పెట్టి ఆ ఇస్సాకు యాకోబునిచ్చి యాకోబుకు 12 మందిని ఇచ్చి వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళు ఎలా పెద్దోళ్ళు అయ్యారు. ఇలా ఆదికాండంలో బైబిల్లో మొట్టమొదటి చరిత్ర ఉంది. యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నప్పుడు మరి వాళ్ళు నివసించే కనాను దేశంలో కరువు రావడం, వాళ్ళ ఐగుప్తులోకి వెళ్ళడం, తర్వాత దేవుడు మళ్ళీ ఐగుప్తులో నుంచి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం. సో ఈ నిర్గమకాండంలో వాళ్ళు ఐగుప్తులోనూ ఉన్నారు, వాళ్ళు తీసుకురావడానికి దేవుడు ఎలా చేశాడు అనే విషయాలు రాయబడింది. అది బైబిల్లో 2వ పుస్తకము, అది మనకు నిర్గమకాండం. మనం ఒక విషయాన్ని మెయిన్గా ఆలోచిద్దాం. ఇందులో మెయిన్ టాపిక్ కూడా అదేంటంటే దేవుడు తన ప్రజల్ని వారి బాధలో నుండి విడిపించడానికి ఎవరినో ఒకరిని ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒక రోజు పంపిస్తాడు. ఈ విషయాన్నే మనం ఆలోచన చేద్దాం, ఎందుకంటే అది దేవుడే రాయించింది. దేవుడు తన ప్రజల్ని తన బాధలో నుంచి విడిపించడానికి ఎవరినో ఒకరిని ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి పంపిస్తాడు. అది చెప్పడం కోసమే మనకు దాదాపు నిర్గమకాండం ఉంది. అలా చేయడానికి దిగి వచ్చిన సందర్భాలే మనకి నిర్గమకాండంలో రాశాడు దేవుడు. అప్పటిదాకా ఆయన ఎక్కడున్నాడు మనకు తెలియదు, కానీ అప్పుడు దిగి వచ్చాడు ఈ పని చేయడానికి. అసలు బాధ ఎలా వచ్చింది వీళ్ళకి, ఈ ప్రజలకి బాధ ఎలా వచ్చింది? పాపము యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఏంటంటే యోసేపును ముందే అమ్మేస్తే ఆ ఐగుప్తులో ఉంటాడు, అక్కడ అనుభవించిన బాధలని మనం విన్నాము, చాలాసార్లు తెలుసు మనందరికి ఆ విషయాలు. కరువు 7 సంవత్సరాలు వస్తుందన్నప్పుడు, 7 సంవత్సరాలు సమృద్ధిగా ధాన్యం పండుతున్నప్పుడు ఆ 7 నెలల పండిన ధాన్యం మొత్తం నిల్వ చేసి పెట్టాడు. 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. అప్పుడు ఆదికాండం 42వ అధ్యాయం 43వ అధ్యాయం మొదటి వచనాల్లో యాకోబు అంటాడు, మనకు ధాన్యం లేదు, కరువు వచ్చింది, మీరు ఐగుప్తులో ధాన్యం ఉందంట కదా, అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని 42వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నాడు. ధాన్యం ఐగుప్తులో ఉందని యాకోబు తెలిసినప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకొంచున్నారని తన కుమారునితో అనెను. చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి, మనముకు చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండి చెప్పాడు. ప్రపంచం మొత్తం కరువు వచ్చింది, ఒక్క ఐగుప్తు దేశంలోనే ధాన్యం ఉండేది. ఇప్పుడు కదా భూమి మీద కరువు వస్తే ఒక అమెరికాలోనే ఒక దేశంలోనే ఉందనుకోండి, మనందరం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. అట్లాగా ఐగుప్తు దేశంలోనే ధాన్యం ఉంది, ఎక్కడ ధాన్యం లేదు. అప్పుడు యాకోబు అది విని, ఎందుకు మీరు ఒకరు చూసుకుంటున్నారు, విన్నారుగా ఐగుప్తులో ధాన్యం ఉందని తన పిల్లలతో చెప్తున్నాడు. మనము చావక బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి. అలా వెళ్ళాల్సి వచ్చిందండి ఐగుప్తుకి. ఇల్లు అంటే ధాన్యం కొనుక్కొని రావడానికి వెళ్ళారు. అది కూడా కరువు భూమి మీద బాగుంది. తర్వాత అక్కడికి వెళ్తే యోసేపు ఉన్నాడు, వాళ్ళ అన్న.
వాళ్ళన్న అక్కడ పరిచయం చేసుకోవడం, నాన్న ఇంకా బతికే ఉన్నాడా అని చెప్పి, యోసేపు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇంకా అక్కడ వద్దు, రాండి అందరు ఇక్కడే సెటిల్ అవ్వండి అని చెప్పి ఫరోకు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఫ్యామిలీ మొత్తాన్ని ఐగుప్తుకు తీసుకొని వచ్చాడు. హ్యాపీగా ఉంది, బాగానే ఉన్నారు ఐగుప్తులో. కరువులో కూడా వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, మంచిగా ఉంది. బాధ ఎప్పుడు వచ్చిందంటే యోసేపు చచ్చిపోయాడు. యోసేపు తెలిసిన ఫరో రాజు కూడా చచ్చిపోయాడు. అదే మన నిర్గమకాండంలో రాయబడిన విషయము. అప్పుడు 1:8 అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. యోసేపు ఉన్నప్పుడు యోసేపు రాజు తెలుసు కాబట్టి ఫ్యామిలీకి ఒక పట్టణాన్ని ఇచ్చి, ఒక ఊరినిచ్చి మంచిగా బతికారు. వీళ్ళు బతకడం కోసం వెళ్ళారండి ఐగుప్తుకి. రాజు ఉన్నప్పుడు, యోసేపు ఉన్నప్పుడు బాగానే బతికారు. యోసేపు అంటే ఎవరో తెలియని ఒక కొత్త రాజు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు బాధ వచ్చింది వీళ్ళకి. ఆ వ్యక్తి చాలా ఏడిపించాడు వీళ్ళని. ఆ బాధ ఏందో తర్వాత చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ఎందుకు వీళ్ళకి బాధ వచ్చిందంటే, అసలు బాధ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, బతకడానికని, మంచి జరిగిద్ది అని, ఉందామని వెళ్ళారు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. యోసేపు ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. యోసేపు తర్వాత యోసేపు అంటే తెలియని వ్యక్తి పరిపాలన చేశాడు. యోసేపు ఉన్నప్పుడు రాజు తెలుసు కాబట్టి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఇంకోరు యోసేపు అంటే తెలియని రాజు పరిపాలనలోకి వచ్చాడు. అప్పుడు వీళ్ళెవరు, ఎక్కడోళ్ళు, అసలు మన దేశంలో ఎందుకున్నారు అని ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ మన మీదికి రాకూడదు అని వాళ్ళను బాధించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళని అనగదొక్కడం స్టార్ట్ చేశాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. సో దీని ద్వారా ఒక విషయం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. బాధలన్నీ కూడా కావాలని చేసుకోం మనం. బాధలన్నీ కూడా కొన్నిసార్లు ఎలా వస్తాయంటే, మంచి జరిగిద్దనే వెళ్తాం, బతకడం కోసమనే వెళ్తాం, లేకపోతే కొన్ని చేస్తాం. వీళ్ళ ఐగుప్తులో ఇంత బాధ వీళ్ళు పడ్డానికి వాళ్ళు ఏదో కావాలని చేసుకుంది కాదు, బతకడానికి. అక్కడే ధాన్యం ఉంది, వేరే ఆప్షన్ లేదు. అక్కడికి వెళ్ళాలి, వెళ్తేనే బతుకుతాం, లేకపోతే బతకలేము. ఒకవేళ ఐగుప్తుకి వెళ్ళకపోతే అక్కడ చచ్చిపోయేటోళ్ళు ధాన్యం లేక. అలాగే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మనకు తెలియదు ఐగుప్తులో బాగుంటామని వెళ్తాం, కానీ ఆడే బాధపడతామని వెళ్తామా? అది ముందే వీళ్ళకి తెలిస్తే ఇక్కడే ఉండి చచ్చిపోదాంలే, ఐగుప్తుకు పోయి యోసేపు చచ్చిపోయినాక వేరే రాజు వచ్చి మళ్ళీ చంపుకొని తినేంత బాధ పెడతాడు అని ముందే తెలిస్తే వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళు కాదు. ఆ బాధ ఇదే పడతాం, ఉంటే తిందాం, చచ్చిపోదామని చచ్చిపోయేటోళ్ళు. కానీ అక్కడ బాగుంటది, బ్రతుకుతాము అని వెళ్ళారు. కొన్ని రోజులు బాగానే ఉంది, బ్రతికారు. బాధ ఎప్పుడు వచ్చిందంటే, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపును ఎరగని వ్యక్తి పరిపాలన చేసిన తర్వాత వీళ్ళను మామూలు బాధ పెట్టలేదు, ప్రాణాలను విసిగించేటట్టు బాధ పెట్టారు. అందుకని మన జీవితాల్లో కూడా దేవుడు చెప్తుంది, మనకు ఇస్తున్న తలంపు ఏంటంటే, బాధలన్నీ కూడా మనకు ముందే తెలియవు. ఒక పని చేస్తే బాధ వచ్చిందని, లేకపోతే ఈ రూట్లో వెళ్తే బాధ వచ్చిందని, ఫస్ట్ అది మనకు బాగానే ఉంటది, తర్వాత అదే బాధ ఇచ్చిందని మనకు తెలియదు. ఏదైనా మనకు మంచి జరిగిద్దని, లేకపోతే అక్కడ దానివల్ల ఉపయోగం కలిగిద్దని, అది పనులైనా మనుషులైనా ఇంకేదైనా కానీ అది బాగుంటదనే వెళ్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత అదే మనల్ని బాధిస్తుంది. విషయాన్ని మనం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క జీవితంలో అనుభవించే విషయం. మనము ఏదైతే బాగుంటది, బాధ ఉండదు, బాధను తప్పించుకోవడానికని వెళ్తామో అక్కడ కొన్ని రోజులు బాగుంటది, కానీ అక్కడ అంతకంటే బాధ ఎక్కువ
అనుభవించాల్సి వచ్చింది. అదే ఈ ఇశ్రాయేలు ప్రజల విషయంలో జరిగింది. ఇది అర్థమైతే చాలు. కొన్నిసార్లు మనం బాగుంటది, బాధ మంచి తప్పించుకుంటాము, అక్కడికి వెళ్తే బాగుపడతామని చేసిన దగ్గరే కొన్ని రోజుల తర్వాత అక్కడే బాధ మొదలైంది. అయినా దేవుడు అనుమతి ఇచ్చాడంటే తప్పదు. కొన్నిసార్లు ఇక్కడున్నా చచ్చిపోతాం, బయటున్నా చచ్చిపోతాం అని వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఇక్కడ ఉంటే ధాన్యం లేకుండా చచ్చిపోతాం, ఐగుప్తుకి వెళ్తే బతకనిస్తే బతుకుదాం అని వెళ్ళిండొచ్చు వాళ్ళు. యోసేపు ఉన్నాడు కాబట్టి ఫుల్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు కాబట్టి హ్యాపీగా బతికారు. కొన్నిసార్లు మనకు సహాయం చేసే వాళ్ళు లేనప్పుడు బాధలు కూడా ఎక్కువైతాయి. అది కూడా మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. యోసేపు ఎప్పుడైతే చనిపోయాడో వాళ్ళకున్న సపోర్ట్ పోయింది, వాళ్ళకున్న ధైర్యం పోయింది. వాళ్ళని ఎంత నీచంగా చూశారు. యోసేపును బట్టి ఒకప్పుడు అదే ప్రజల్ని ఎంత గౌరవించారు అందరూ. కొన్నిసార్లు కొన్ని బాధలు మనకున్న సపోర్టు, అది మనిషి రూపంలోనైనా, డబ్బుల రూపంలో, ఇంకొక రూపంలోనైనా మనకున్న ఎప్పుడైతే పోతాయో అప్పుడు కూడా బాధ ఇంకెక్కువ బాధిస్తుంది. యోసేపు నింటే వీళ్ళు బాధపడే వాళ్ళు కాదు. అందుకే కొన్నిసార్లు మనకున్న కోల్పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, అది మనుషులైనా డబ్బులైనా ఇంకోటైనా, అప్పుడు ఇంకా ఎక్కువ బాధ కలిగింది. కాబట్టి ప్రతి మనిషికి బాధ అనేది ముందే తెలియదు. కొన్ని రోజులు బాగానే ఉంటది, తర్వాత బాధ ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు మనకు ఉన్నవి కోల్పోయినప్పుడు, అది మనుషులైనా ఎవరినైనా డబ్బులైనా, అప్పుడు ఇంకా ఎక్కువైంది. అదే వీళ్ళకి జరిగింది. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు తప్పకుండా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఇంకా రెండో విషయం, వీళ్ళు ఎంత బాధపడ్డారంటే చూడండి, వీళ్ళెంత బాధపడ్డారంటే వీళ్ళ బాధ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ది చూడండి, వీళ్ళ బాధ 10వ వచనం. వారు విస్తరించి 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులకు వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామేసేసను పట్టణములను కట్టిరి. ఆల్రెడీ వీళ్ళు బాధలో ఉంటే ఇంకెక్కువ బాధ పెట్టారంట. అంటే వీళ్ళకు ఫ్రీగా ఉండే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా ఉండే అవకాశం ఇస్తే యుద్ధంలో మన మీదే తిరగబడి మన మీదే జయిస్తారని గ్యాప్ లేకుండా చేయడానికి వాళ్ళకి 2 పట్టణాలు కట్టే పని అప్పచెప్పారంట. ఆల్రెడీ భారంలో ఉన్న వాళ్ళకి ఇంకా శ్రమ. ఒక వ్యక్తి రోజు చేసే పనితోనే బాధపడుతుంటే 2 రోజులు చేసే పని 1 రోజు చేయాలని ఆజ్ఞ పెడితే ఎంత కష్టంగా ఉంటది. ఇంకా రెండో విషయం మీరు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నారంట. ఒక పక్క భారంతో పాటు శ్రమ పెట్టారు, కఠినంగా సేవ చేయించుకున్నారంట. మనకు తెలుసు, మనం శరీరంతో కష్టపడితే ఆ కష్టానికి కఠినంగా కష్టపడితే ఆ బాధ ఎట్టుంటుందో మనకు తెలుసు. చేసే పనులకి డబుల్ పనులు ఒక రోజులో మనకు పెడితే ఆ బాధ ఏందో మనకు అర్థమైంది. వీళ్ళు కఠినంగా చేసుకున్నారంట బాధ. కఠినంగా చేశారు, ఒక బానిసల్లాగా. ఇంకెంత బాధ పెట్టారంటే 14వ వచనం చూడండి. వారు ఇశ్రాయేళ్ల చేత చేయించుకున్న ప్రతి పని, ఏ పని చేయించుకున్నా కఠినంగానే ఉండేదంట. వాళ్ళు జిగటమంటి పనిలో, ఇటుకల పనిలో, పొలముల పనిలో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణాల్ని విసిగించారంట. ఏ పని చేసినా విసిగొచ్చేటట్టుగా,
ఈ పని చేయలేకపోతున్నామన్నంతగా ప్రాణాలను విసిగించారంట. పొలంలో పని కానీ, ఇటుకల పని కానీ, ఇంట్లో పని కానీ, ఏ పని చేయి. ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఐగుప్తుకి? బతకడానికి. ఏ ఐగుప్తుకి వీళ్ళు బతకడానికి వెళ్ళారో ఈరోజు అదే ఐగుప్తులో బానిసలుగా బతకాల్సి వస్తుంది, కఠిన సేవ చేయాల్సి వస్తుంది. ప్రాణాలను విసిగించేంత వేదనతో వాళ్ళు పనులు చేపిస్తున్నారు. ఈ బాధ ఉండేది కాదు ఎప్పుడు వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళకపోయి ఉంటే. కానీ ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? బతకడానికే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వీళ్ళకి ఎంత బాధ ఉందంటే చూడండి, 2వ అధ్యాయము 23వ వచనం. వారు అనేక దినాలు జరిగిన తర్వాత చూడండి, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిట్టూర్పులు విడుస్తున్నారంట, నిట్టూర్పులు. దేవుడు చూడండి, దేవుడు వారి మూలుగులు విన్నాడు. మనకు బాగలేనప్పుడే మూలుగులు నిట్టూర్పులు వస్తాయి. వీళ్ళ బాధ ఎలాంటిదంటే నిట్టూర్పులు, మూలుగులతో అల్లాడిపోతున్నారంట. వాళ్ళ మూలుగులు విన్నాడంట. దేనికి మూలుగులు? బాగలేక కాదు, ఆ పని చేయలేక, ఆ కష్టం పడలేక, ఐగుప్తులు వాళ్ళు పెట్టే బాధ పడలేక నిట్టూర్పులు ఇచ్చుకుంటా మూలుగుతున్నారంట దేవుణ్ణి కాపాడమని. వీళ్ళు ఇంకా ఏం చేశారో తెలుసా? 1వ అధ్యాయంలో అయితే ప్రతి మగపిల్లోని చంపాలి అని చెప్పి చంపేశారు. ప్రతి మగపిల్లోని తీసుకెళ్లి నదిలో వేసి చంపమన్నారు, లేదా పుట్టినప్పుడే చంపమని ఆ మంత్రసానులకు చెప్తాడు. చూసారవా ఎంత బాధ వచ్చిందో వీళ్ళకి? అసలు ఈ బాధ, ఇంత బాధ ఈ దేశంలో పడతామని వాళ్ళకు ముందే తెలిస్తే ఐగుప్తులు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. మన పిల్లలను చంపేసి, మన ప్రాణాలను విసిగించి, గుడ్డు చాకిరి కంటే ఎక్కువ కఠిన సేవ చేయిస్తారని వాళ్ళకి తెలిస్తే ఐగుప్తుకు వచ్చే వాళ్ళే కాదు. అందుకే చెప్పాను, కొన్నిసార్లు మనకు తెలియదు, మనకు మంచి అని వెళ్ళిన చోటే కొన్ని రోజులు బాగున్న తర్వాత అక్కడ భయంకరమైన బాధ మనం పడాల్సి వచ్చింది. అందుకే ఎన్నో విషయాలు మనం చేసేటప్పుడు అవి మంచిగా హ్యాపీగా ఉంటాయి. దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడే బాధ ఉంటుంది చూసారా? ఎందుకు వచ్చామా ఈడికి, ఎందుకు చేసామా ఇది అని ఏడ్చే బాధ ఉంటుంది. కాబట్టి వీళ్ళ బాధ ఎంత భయంకరంగా ఉందో. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి బాధే పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు శరీరంలో పడాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనసులో పడాల్సి వచ్చింది. ఎవరికి చెప్పుకోలేని బాధ. ఆ బాధ ఎలా ఉండిద్దంటే ప్రాణాలను విసిగిచ్చి, మూలుగులను, నిట్టూర్పులను విడిచేటట్టు చేసి, ఆ బాధ నుంచి విడుదలగా దేవుణ్ణి అడిగినా కూడా మనకు ఎటు నుంచి రాదేమో అని అన్నంత వేదన కలిగింది. తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, పారిపోవడానికి అవకాశం ఉండదు, వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అంతేగా, తప్పించుకోవడానికి లేదు, చచ్చినట్టు చేయాల్సిందే. తక్కువైతే కొట్టారు తెలుసా, టయానికి పని చేయకపోతే. అలాగా మనము కొన్నిసార్లు భరించలేని బాధ, తట్టుకోలేని బాధ, కఠినమైన బాధ, మూలుగుల్లో నిట్టూర్పులు విడిచే బాధ పడాల్సి వచ్చింది. అంటే ఇది 2వ విషయం. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం? కొన్నిసార్లు మనం మంచి అని బ్రతకడానికి వెళ్ళిందే బాధ కలిగించింది. 2వ విషయం ఏం నేర్చుకున్నాం అంటే ఆ బాధ భయంకరంగా ఉంటుంది. ఆ బాధ భయంకరంగా ఉంటుంది. బాధ తప్పించుకోవడానికి వెళ్ళిన చోటే బాధ కలిగింది. ఆ బాధ భయంకరంగా ఉంటుంది. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ బాధను నుండి విడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది మనం నేర్చుకునే 3వ విషయం.
మనంతట మనమే వెళ్ళినా, మనల్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళినా, అక్కడ భయంకరమైన బాధ మనం అనుభవిస్తున్నా, దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని పంపిస్తాడు. దేవుడు సహాయం చేయడానికి వస్తాడు ఆ బాధలో. చూడండి, రెండవ అధ్యాయము 23వ వచనంలో, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఏదో ఒక రోజు మన బాధ దేవుని దగ్గరికి చేరిద్దంట. మన ఏడుపు దేవుని దగ్గరికి చేరింది. మన కన్నీళ్లు దేవుని దగ్గరికి చేరింది. దాదాపు 400 సంవత్సరాలు వీళ్ళు బాధపడ్డారు. 400 సంవత్సరాలు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిందంట. ఈ బాధకు ఇలా మొరబెట్టారు చూడండి, వీళ్ళ కన్నీళ్ళు. అప్పుడు వెళ్ళిందంట దేవుని దగ్గరికి. అందుకనే మన మొర వెళ్ళిద్ది, ఏదో ఒక రోజు వెళ్ళిద్ది, దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. ఆయన వారి మూల్గులు విని, కాగా ఆయన మూల్గులు విని తన ఇస్సాకు యాకోబు వాళ్ళతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసి, ఆయన అప్పుడు వాళ్ళ మూలుగులు విన్నాడంట. దేవుని దగ్గరికి చేరింది, ఆయన మూలుగులు విన్నాడు. ఈరోజు మనం మూలిగే మూలుగులను దేవుడు వింటాడు, ఏదో ఒక రోజు వింటాడు. వీళ్ళతో నిబంధన చేశాడు కదా, యాకోబు ఇస్సాకులతో. మనకు కొత్త నిబంధన చేశాడు. ఈ కొత్త నిబంధన మనతో చేసిన నిబంధనను బట్టి ఆయన మనల్ని కూడా వింటాడు, మూలుగులను వింటాడు. ఏదో ఒక రోజు వింటాడు, తప్పకుండా వింటాడు. తర్వాత దేవుడు వాళ్ళను చూచాడంట. 25వ వచనం, దేవుడు ఇశ్రాయేలీయులని చూచెను. మరి అప్పటిదాకా చూడలేదా దేవుడు అంటే? చూడలేదు. చూడడం అంటే, ఓహో వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు విడిపించాలి, వీళ్ళు బాధ భయంకరంగా ఉంది వీళ్ళు అని అప్పుడు చూశాడంట వాళ్ళు. తర్వాత వాళ్ళ యందు లక్ష్యం ఉంచాడంటే వాళ్ళని కేర్ చేశాడనమాట. టేక్ కేర్ అంటారు కదా. దేవుడు అప్పుడు లక్ష్యం ఉంచాడంటే, ఓహో వీళ్ళని నేను ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళు నేను గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళని బయటికి తీసుకురావాలి అని లక్ష్యం ఉంచాడు. నిజంగా వీళ్ళు బాధపడుతున్నారు, తప్పకుండా వీళ్ళని విడిపించాలి అని చూశాడు. వాళ్ళ మూలుగులు విన్నాడు. వాళ్ళు పెట్టేది దేవుని దగ్గర వెళ్ళింది, ఎక్కడ అడ్డు లేదు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయింది. కొన్ని అప్లికేషన్లు వేస్తే ముఖ్యమంత్రి పిఎం దాకా వెళ్ళవు. అలాంటిది వీళ్ళు వేసినవన్నీ దేవుని దగ్గరకు వెళ్ళినాయి. దేవుడు కూడా చూశాడు, ఆ ప్రాబ్లం ఏముందో కనుక్కున్నాడు. ఓకే అని సంతకము మన సీఎం పెట్టినట్టుగా దేవుడు వీళ్ళని బయటికి తీసుకురావాలని ఆలోచన చేశాడు. అందుకని 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అరణ్యంలో మోషే మందను మేపుతుంటే వచ్చి అగ్ని జ్వాల్లో కనపడి మోషే మోషే అని పిలిచాడు. రా, మోషేని పిలిచి, చూడండి 7వ వచనంలో, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టుతున్న వారి బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించడానికి, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు పెట్టుచున్న హింస చూచి తిని, ఇశ్రాయేళ్ల మొర నిజంగా నా యుద్ధకు వచ్చింది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకి పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు తోడుకొని రావలేను. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నా ప్రజల బాధ చూసా, వాళ్ళ హింస చూసా, వాళ్ళని విడిపించాలని నేను వచ్చా. నువ్వు రా, వాళ్ళ దగ్గరికి పంపించాలి, నువ్వు తోడుకొని రావాలి.
వాళ్ళ బాధ నుంచి నేను విడిపించాలి అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తప్పకుండా మన బాధను దృష్టి పెడతాడు. దేవుడు మన బాధ చూస్తాడు, మన కన్నీళ్లు చూస్తాడు. దానికి ఏదో ఒక రూపంలో వాళ్ళని విడిపించడానికి మోషేను పంపించినట్టు, అది మనిషి రూపంలో పంపించచ్చు, ఇంకొక అవకాశం రూపంలో పంపించచ్చు, ఏదో ఒక రూపంలో పంపించచ్చు. బాధ నుంచి అయితే విడిపించడానికి దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. ఈరోజు ఇస్తున్న మాట మనకు అదే. ఈరోజు మనము జీవితంలో అనుభవిస్తున్న బాధ నుంచి, కన్నీళ్ళ నుంచి, హింస నుంచి, చాకిరి నుంచి, కఠినం నుంచి, వేదన నుంచి, ఎముకలను విరిచేంత బాధ నుంచే కూడా దేవుడు విడిపిస్తాడు. ఆయనకు విడిపించే మనస్తత్వం ఉంది. ఏదో ఒకరోజు చూస్తాడు, లక్ష్యముస్తాడు, వింటాడు, ఎవరినొక్కరిని పంపిస్తాడు. అదే ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం. తన ప్రజల్ని వారి బాధల్లో నుండి విడిపించడానికి దేవుడు ఎవరినో ఒకరిని ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి మన దగ్గరికి పంపిస్తాడు. అందులో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు మంచిగానే వెళ్ళిద్ది, కానీ దాని వెనకాల బాధ ఉంటుంది. బాగా జరుగుతుంది అనుకుంటాం, కానీ వెనకాలే బాధ ఉంటుంది. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఇశ్రాయేలు బాధలాగే ఉంటుంది. అయినా కానీ ఆ బాధ నుంచి దేవుడు ఏదో ఒక రూపంలో విడిపించడానికి ఎవరినొకరిని ఎప్పుడో ఒకసారి పంపించడానికి మన జీవితాల్లో వస్తాడు. అందుకే ఎంతన్నా బాధ రాని, ఎప్పుడన్నా బాధ రాని, ఎలాగన్నా జరగని, దేవుడు తన బాధను, తన ప్రజలను విడిపించడానికి, వాళ్ళ మూలుగులు, వాళ్ళ నిట్టూర్పులు చూసి వాళ్ళకు సహాయం చేయడానికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తాడు. ఎప్పుడో ఒక రోజు సహాయాన్ని పంపిస్తాడు. అదే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న మాట. వారిని అలాగ వదిలిపెట్టాడు. 100 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా, 300 ఏళ్ళైనా, 400 ఏండ్లకైనా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 400 ఏండ్లకి వాళ్ళు గుర్తు చేసుకొని, వాళ్ళు నా ప్రజలు, నా ఇస్సాకు, యాకోబు, అబ్రహాం పిల్లలు, వాళ్ళని బయటికి తేవాలని దేవుడు మోషేను పంపించినాడు. మనం దేవుని బిడ్డలు. దేవుడు తన విషయంలో, తన పిల్లల విషయంలో దయ చూపిస్తాడు. కోపము రావచ్చు, శిక్షించవచ్చు, కొట్టొచ్చు, కానీ దయ చూపించి ప్రతి విషయం నుంచి బయటికి తీసుకొస్తాడు. కాబట్టి ఈ మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఒకటే మాట. దేవుడు తన ప్రజల్ని వారి బాధలో నుంచి, అది ఎంత పెద్ద బాధ అయినా కానీ, విడిపించడానికి ఏదో ఒక రోజు, ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని మన దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు మనము బ్రతకడానికి తప్పక చేయాల్సిన పరిస్థితుల్లో, మంచి కలిగిద్దని చేసిన పరిస్థితుల్లో ఈరోజు మనకు అత్యంత బాధకి, దుఃఖానికి కారణమవ్వచ్చు, నిట్టూర్పులకి, వెట్టి చాకిరికి కారణమవ్వచ్చు. కొన్నిసార్లు అన్ని కోల్పోవడం వల్ల, సపోర్ట్ లేకపోవడం వల్ల, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల, మనకు ఏది కలిగి ఉండకపోవడం వల్ల, మన లెక్క చేసే వారే ఉన్నారు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నలుపుతారు, కఠినంగా బాధిస్తారు, వేధిస్తారు. ఇశ్రాయేలు బాధపడ్డారు, ప్రాణాలు విసిగినాయి, మగపిల్లలను చంపుతున్నారు, ఏమి లేకుండా చేస్తున్నారు. మూలుగులు చాకిరి చేయలేక ఎంత వేదన పడ్డారు. ఈరోజు మన విషయంలో అది మానసిక బాధ అయినా, అనారోగ్య బాధ అయినా, అప్పుల బాధ అయినా, మనుషుల బాధ అయినా, ఏ విధమైన బాధ అయినా, అది మనల్ని ఎంత ఏడిపిస్తున్నా, ఎంత బాధిస్తున్నా, ఎంత కఠినంగా మనల్ని హింసిస్తున్నా, ప్రాణాలను విసిగించేంతగా ఏడిపిస్తున్నా, మన చేత నిట్టూర్పుల్ని, మూలుగుల్ని కార్పిస్తున్నా, ఏదో ఒక రోజు దేవుడు ఆ బాధ నుంచి విడిపించడానికి ఎవరినొక్కరిని, ఏదో ఒక అవకాశాన్ని, ఏదో ఒక మార్గాన్ని, ఏదో ఒక ఆలోచనని దేవుడు ఇస్తాడు.
అదే దేవుడు మనకిచ్చిన తన వాక్యం. తన ప్రజలకు చేసినట్టుగానే ఈరోజు మనకు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు తండ్రి. కొన్నిసార్లు బాధనైనా మేము కొని తెచ్చుకోము, మాకు అక్కడ బాధ ఉంటుందని కూడా తెలియదు. ఐగుప్తులో ధాన్యం ఉంది, బ్రతుకుతామని వెళ్ళారు తప్ప వాళ్ళంత బాధిస్తారని తెలియదు నాయన. ఇశ్రాయేల్ ప్రజలకి తెలిస్తే వెళ్ళేవారు కాదేమో. ఎన్నోసార్లు ఎన్నో పనుల వల్ల, ఎన్నోసార్లు ఎన్నో మనుషుల వల్ల, ఎన్నోసార్లు ఎన్నో విషయాల వల్ల మాకు కూడా తెలియదు దేవా, దాని వెనకాల ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నరకం ఉందో అని. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాకే మాకు తెలుస్తుంది ప్రభువా. అవి చేశాకే తెలుస్తుంది, ఆ సంవత్సరాలు గడిచాకే తెలుస్తుంది నాయన. కొన్ని సంవత్సరాల బాధ కొన్నేళ్ళు పడాల్సి వచ్చింది, కొన్నేళ్ళు విసిగిస్తూ ఉంటది మా ప్రాణాల్ని, కొన్నేళ్ళు మనసుల్ని విసిగిస్తుంటది దేవా. కష్టం ఎక్కువై, కొన్నిసార్లు శరీర కష్టమే కాదు దేవా, కొన్నిసార్లు మానసికంగా కష్టం ఎక్కువై మనసు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. హృదయానికి బరువు ఎక్కువై తట్టుకోలేనంత బాధ దేవా వెళ్ళిపోతుంది. శరీరానికి పని ఎంత కష్టమైందో ఎక్కువైనప్పుడు మనసుకు కూడా దేవా బాధల కష్టం ఎక్కువైనప్పుడు, శ్రమ ఎక్కువైనప్పుడు మనసు తట్టుకోలేదు, హృదయము తట్టుకోలేదు నాయన. అంతగా వేదన కలుపుకుంటుంది, మూలుగు కలుపుకుంటుంది ప్రభువా, అలుముకుంటుంది నాయన. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు ఆ బాధ నుంచి విడిపించడానికి ఏదో ఒక సహాయాన్ని, ఎవరినో ఒకరినో ఏదో ఒక అవకాశాన్ని ఇస్తానన్నారు. ఆ రోజు నీ ప్రజలను విడిపించడానికి దిగొచ్చారు, చూశారు, విన్నారు, అక్షమించారు, తప్పకుండా వీళ్ళు విడిపించాలనుకున్నారు. ఈరోజు అలాగే నాకు, మాకు, మరి వాక్యమైన వాళ్ళకి, పోయేవారికి, ఈ స్థితిలో ఉన్న వారికి ఏదో ఒక రోజు చూస్తానన్నారు, విడిపిస్తానన్నారు, సహాయాన్ని పంపిస్తానన్నారు. తండ్రి నీ మీదే ఆశ పెట్టుకుంటున్నాం. కొన్నిసార్లు అనారోగ్యంతో బాధపడాల్సి వచ్చింది, కొన్నిసార్లు డబ్బుల విషయంలో బాధపడాల్సి వచ్చింది, కొన్నిసార్లు మనుషుల విషయంలో బాధపడాల్సి వచ్చింది, కొన్నిసార్లు సమస్యల విషయంలో బాధపడాల్సి వచ్చింది, కొన్నిసార్లు జనాల విషయాల్లో, మాటల విషయంలో బాధపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు నైనా ఏ ఆధారం లేకపోవటం వల్ల తండ్రి, సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా బాధపడాల్సి వచ్చింది. కానీ కనికరం చూపించే దేవుడు, ఏదో ఒక రోజు సహాయాన్ని పంపించే దేవుడు, నువ్వు దానికి తగిన ఏర్పాట్లు చేసి మా దగ్గరికి పంపిస్తావు. ఆ రోజు మోషేను పంపించినట్టు వాళ్ళ దగ్గరికి, దానికోసం ఎదురు చూస్తూ, అంతవరకు సహిస్తూ, అంతవరకు ఓర్చుకుంటూ ప్రభువా ఈ సహాయాని కోసం ఎదురు చూస్తూ, నీకు మొరపెట్టుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నాతో మాట్లాడిన నీ మాటల కొరకై వందనాలు, నాకు ఇచ్చిన మాటలే అని చెప్పడానికి నీ బిడ్డలకు ఇచ్చారు. వార్త కూడా మీరే మాట్లాడి ఉంటారని నమ్ముచున్నాను దేవా. ఇంకా ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి మీరే తీసుకెళ్ళండి, వినిపించండి. సంఘాన్ని, పరిచర్యని, వస్తున్న ఈ కుటుంబాలని, బిడ్డల్ని అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి. ఆరోగ్యము, ఆత్మీయత, శక్తి, బలాన్ని ఇవ్వండి. ఎంతో మంది ఉన్నారు దేవా సంఘ సహవాసంలో చేరడానికి, నేను మీరే తీసుకురండి. మాతో ఉండడానికి ఎవరైనా ప్రేరేపిస్తే మీరే తీసుకురండి, పరిచయం చేయించండి దేవా. మమ్మల్ని తీసుకెళ్ళండి, దీని ఉద్దేశాన్ని చిత్తానుసారంగా నెరవేర్చండి. చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను అయితే, నదిగా ఉన్న కుటుంబాలను, దేశంలో ఉన్న కుటుంబాలను, సంఘాలను, పరిచర్యలను, సేవకులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేమందరం ఆ రాజ్యం కోసమే బ్రతికే దేవా. ఎంతోమంది దూరంగా ఉన్నారు,
అని జ్ఞాపకం చేసుకోండి. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. చదువుకునే వారికి ఒక బాధ, యవనస్తులకు ఒక బాధ, పెద్దవారికి ఒక బాధ, వృద్ధులకి, విధవలకి, లేదా అనాథలకి, మరి పాపంలో ఉండేవారికి, ఇలా మనిషి ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధలో ఉన్నారు నాయనా. మీరే విడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు మాతో ఉండి ఈ ఆరాధనలో సహాయం చేసినందుకే వందనాలు. ఈ వారమంతా కూడా మాతో ఉండండి. వాతావరణం, ఎండలు, నేను మీరే మంచిగా నేను నీ కృప చూపించి మమ్మల్ని కాపాడుతారండి. నీ శరీరాన్ని గుర్తు చేసుకున్నాం. మీరు ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకొని నేను ఆ మాటను పట్టుకొని తిరిగి వెళ్తుండగా మాతో ఉండమని వచ్చి విని ప్రభా నీ సన్నిధిని అనుభవించిన వారికి ప్రత్యేకంగా మీరే తగిన ఆశీర్వాదాలు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఎవరెవరైతే బాధపడుతూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ దేవుడే త్వరగా విడిపించి సహాయం చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ